బయటేమో చల్లచల్లగా వర్షం, ఇంట్లో వాళ్ళేమో వేడివేడిగా బజ్జీలు కావాలంటున్నారు. అడిగిన తర్వాత వేయకుండా ఉంటామా? దీనికి కాంబినేషన్‌గా మళ్ళీ పల్లీ చట్నీ కావాలంట. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా 10 నిమిషాల్లో చాలా ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చండి. ఈ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ వరకు ఇడ్లీ పిండినైతే వేసుకోవాలి. ఇడ్లీ పిండి అనేది ఫ్రెష్‌గా కాకుండా 1 ఆర్ 2 డేస్ పులిచిన పిండి అయితే టేస్ట్ అనేది మరింత బావుంటాయండి. ఒక కప్పు ఇడ్లీ పిండికి ఒక కప్పు వరకు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. పావు స్పూన్ వరకు వంట సోడా, ఒక కప్పు వరకు ఆనియన్ ముక్కలు, 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకుని పిండి మొత్తాన్ని కలుపుకుంటూ అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇలా బజ్జీ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. పిండిని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బజ్జీలని ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కానీ ఈ బజ్జీలు అనేవి చాలా బాగుంటాయండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల బజ్జీలు అనేవి సరిగ్గా ఉడకవు. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ రాగానే స్ట్రెయిన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. దీని కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ అయితే చేశాను. మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.